డ్రైవర్ కారాపు. అన్నయ్య వదినా చూసా వదినా అన్నయ్య నిన్ను తీసుకొస్తున్నట్టు ఒక్క మాటనే చెప్పలేదు. పో అన్నయ్య. ఈ వైభవం చూపించడానికేనన్నమాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఎవరతను? ఓ సంతోష్ మీకు తెలియదు కదా, ఇతను డాక్టర్ గారు మేనల్లాడు అన్నయ్య. సంతోష్కి నేనంటే పంచ ప్రాణాలు. బట్ సార్ నేను మీ చెల్లెల్ని ఐ లైక్ హర్. ఐ డోంట్ కేర్ వాట్ యు లైక్ ఆర్ డిస్లైక్. వుడ్ యు ప్లీజ్ గెట్ అవుట్? ఐ సే గెట్ అవుట్. ఏమండి ఏమిటి ఆవేశం? నువ్వేం మాట్లాడకు. సంతోష్ నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు అన్నయ్య. మనస్సు ప్రేమ చెట్లని పట్టుకు వెళ్ళాడి కబుర్లు చెప్పి కేరింతాలు కొట్టి చట్టా పట్టాలేసు తిరగడాన్ని ప్రేమ అంటే, నిన్నక్కడికి తీసుకొచ్చి శిథిలమైన మనస్సును అతికి చిరునవ్వు నవ్వడం నేర్పి ప్రేమకి అర్థం చెప్పిన ఆనంద్ కృషికి ఏం పేరు పెడతావు? బతికి చచ్చిపోయిన నీకు, బతకలేక అనుక్షణం చచ్చిపోతున్న మా ఇద్దరికి కొత్త వెలుగును చూపించిన ఆ ఆనంద్ మనస్సుకి ఏం పేరు పెడతావు? నన్ను ప్రేమించడం, పెళ్ళాడతాననడం అంత ట్రీట్మెంట్ లో భాగమని పాండు అంకుల్. అతను చెప్పినంత మాత్రాన నువ్వెలా నమ్మేశావు? అది ఎంత నిజమో తెలుసుకున్నావా? తెలుసుకోవాలని ప్రయత్నించావా? ఆయనకు భార్య ఉందని చెప్పాడు. అది తెలిసి ఏం తెలుసా నీకు? మనస్సును అర్థం చేసుకోలేని భార్యకి ఎప్పుడో దూరం అయిపోయాడని తెలుసా? నిన్ను తనదానిగా చేసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు విడాకులు ఇచ్చాడని తెలుసా? ఎడారి లాంటి తన జీవితంలో నువ్వు తిరిగి వసంతం తెస్తావని ఆ విషయం 10 మందికి చెప్పి మురిసిపోయాడని తెలుసా? అందుకు నా అంగీకారం ఉందని తెలుసా? నీకు తెలియనివి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయే. నీ అక్కయ్య నమ్మించి మోసం చేసిన ఓ కిరాతకుడి మీద ద్వేషం పెంచుకుని నువ్వు పిచ్చిదానివయ్యవే. నిన్ను నమ్ముకున్న ఓ దేవుణ్ణి మోసం చేసిన నీకు వాడికి ఏమిటే తేడా? అన్నయ్య ఇంత నీచానికి దిగజారుతావని తెలిస్తే పిచ్చిదానిగా నీ కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పారేసేవాడిని. ఆనందంగా నీ పిచ్చితనాన్ని జీవితం అంతా భరించేవాడిని. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నువ్వు ఒప్పించాల్సింది, నీ తప్పు క్షమించాల్సింది నేను కాదే, ఆనంద్. వెళ్ళు, ఆనంద్ దగ్గరికి వెళ్ళు.